యూరియా విషయం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతర్జాతీయంగా అనేక రకాల యూరియా ఇంపోర్టులో ఇబ్బందులు ఉన్నాయి. దేశాలు చైనా నుంచి కానీ కొన్ని ఉక్రెయిన్ నుంచి కానీ మనం ఎక్కువ ఉక్రెయిన్ నుంచి కూడా యూరియా వచ్చేది. ఈరోజు ఇబ్బందిగా ఉంది. దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు యూరియా అనేటువంటిది ఒక బస్సా ఇస్తున్నామంటే కేంద్ర ప్రభుత్వం మీద బడ్డను కూడా ఆలోచన చేయాలి. మనం అది పక్కదారి పట్టకుండా చూడాల్సిన అవసరం ఉంది. రైతు దగ్గర వీఆర్ కలెక్టింగ్ ఓన్లీ 242 రూపీస్ టు 260 రూపీస్ అంతే కలెక్ట్ చేస్తాం. ప్రతి బస్తా మీద 2300 నుంచి 2400 సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చి ఈరోజు మనం సరఫరా చేస్తున్నాం. ఇది ఆషామాషి వ్యవహారం కాదు. ఎక్కడి నుంచి తెస్తున్నాము? అనేక దేశాల నుంచి తెస్తున్నాం. దేశవాళీ ఉన్న సమస్య ఒకటి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ సమస్యల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వానికి కూడా కొంత ఇబ్బంది వచ్చి ఉండొచ్చు. అది మేము అర్థం చేసుకుంటాం. కానీ మాకు ఇబ్బంది ఉందని చెప్పే ధైర్యం లేదు వాళ్ళకి. ఆ సాహసం చేసి మాకు ఇబ్బంది ఉందని చెప్పండి. మేము చెప్తున్నాం మాకు ఈ 5 నెలల్లో ఇవ్వాల్సింది ఇవ్వలేదు కాబట్టి మాకు ఇబ్బంది ఉన్నమాట వాస్తవం. అందుకని మేము కేంద్రాన్ని ఒత్తిడి చేస్తున్నాం. అదే మేము తయారు చేసుకునేదైతే మేము తయారు చేసుకుందాం, మేము ఇచ్చుకుందాం. ఇది మీ చేతిలో పని. మీ చేతిలో పని మీకున్న అధికారాన్ని వినియోగించుకోకుండా, మీరు ముందు చూపు లేకుండా, చైనాతోటి తెప్పించుకోకుండా, రష్యాతోటి తెప్పించుకోకుండా, ఇంపోర్ట్ చేసుకోలేక, ఇక్కడ ఉన్న దాంట్లో ఫ్యాక్టరీలను ఉత్పత్తి చేయలేక మీరు చేతులు ఎత్తేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించడానికి మీకు ఏమి నైతిక హక్కు ఉందండి?